హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను టమాటా, ఆనియన్స్, పొటాటో కలిపి కర్రీ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే బాణలు పెట్టుకొని ఆయిల్ వేసి తిరువాత గింజలన్నీ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసాను. అవి కొంచెం మగ్గాక అందులోనే ఉప్పు వేసాను, తొందరగా మగ్గుతాయని. వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వెల్లుల్లి కూడా వేసేసా. ఇప్పుడు ఇవన్నీ హాఫ్ బాయిల్ అయ్యాయి. ఈ స్టేజ్లో మనం టమాటో కూడా వేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసా. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు ఫైన్గా చాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉండాలి, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు టమాటో కూడా వేసేసుకున్నాం. పెద్ద మూతీమా. ఇప్పుడు ఇదంతా కాసేపు మూత పెట్టి ఉడికిచ్చేస్తాం. ఇదంతా మగ్గిన తర్వాత ఇందులో కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా పల్లి పొడి వేసి మళ్ళీ పొటాటో కూడా యాడ్ చేసుకొని అది అంతా ఉడికేంత వరకు ఒక 5 minutes అట్లా పెట్టేసుకుంటే గుమ్ములాడే పొటాటో టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ చెప్పండి అండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక అదంతా మగ్గిపోయినాయి కదా, టమాటో బాగా, ఇంకా పొటాటో వేసేసా. చూడండి, పొటాటో కూడా బాగా దీంతో కలిసి మసాలా అంతా పడుతుంది కదా. తర్వాత మనకు కావాల్సినంత వాటర్, కొంచెం వాటర్ వేసుకున్నాం. ధనియాల పొడి, ధనియాల పొడి కొంచెం వేయాల, తక్కువ ఉంది. కారం పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువే వేస్తాను కారం. మళ్ళీ ఫైనల్గా శనగకాయల పొడి వేస్తాం కదా ఫ్రెండ్స్, కాబట్టి కారం సరిపోతుంది. ఆ పొడి కొంచెం ఇచ్చేయిపోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం చూడండి, అదంతా బాగా పట్టాక ఫైనల్గా కొద్దిగా పల్లి పొడి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తింటారు. జస్ట్ పొడి కూర లాగా ఇది, మరీ పులుసు కాదు, అలా అని ఫ్రై కాదు, కొంచెం ఇలా కొద్దిగా. ఇప్పుడు వాటర్ వేసుకుంటే పొటాటో కూడా నీట్గా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. 1 glass ఆఫ్ వాటర్, మరి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం ఇదంతా బాగా ముక్కకు పట్టాక కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం. కొంచెం వాటర్ ఇదా, ఒక స్పూన్ వేయి దీంట్లో, మళ్ళీ నువ్వు తీసి పెట్టుకో. ధనియాల పొడి మరీ కొంచెమే ఉంది ఫ్రెండ్స్, అందుకని తీసుకొచ్చి ఇంకా 1 teaspoon సరిపోతుంది. వాటర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ధనియాల పొడి సరిపోయింది, కారం పొడి, పల్లి పొడి, ఆల్రెడీ పసుపు, ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకింతే ఫ్రెండ్స్. ఇట్లా అయినా మగ్గబెట్టుకొని తినొచ్చు, కానీ మా పిల్లలు కొంచెం పులుసు కావాలంటారు. దోశలో అద్దుకొని తినేకి, దోశలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీకి బాగుంటుంది, పూరి, దేనికైనా బాగుంటుంది ఈ కర్రీ. సంగటి, అన్నం అన్నిట్లో తినవచ్చు. ఇప్పుడు 1 glass వాటర్ వేస్తాను. కొంచెం పొటాటో మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడే మెత్తగా ఉడికినాయి. కొంచెం పోయి చాలా అంతే ఫ్రెండ్స్. చూడండి, 1 glass వేసా. చాలనా, ఇంకొంచెం వేయమంటావా? చాలు, ఇంకా చాలు.
అంతే ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉడికి దగ్గర పడితే కూర రెడీ. పొటాటో టమాటో కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఉడికి దగ్గర పడాలి అంతే ఫ్రెండ్స్. చూడండి ఆపేసాం, ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. పొటాటో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఈ కర్రీ అయితే దోశలో తింటారు. నేనైతే రాత్రి అన్నం అంతా ఉంది ఫ్రెండ్స్, దాంట్లో పెట్టుకొని తినేస్తాను.